టాప్ హీరోయిన్ రష్మిక మందన పేరు పాన్ ఇండియా వైడ్ గా మార్మోగిపోతోంది. పుష్ప 2తో లాస్ట్ ఇయర్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న రష్మిక ప్రెజెంట్ ఛావాతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన తాజాగా తెలుగులో మరో భారీ ప్రాజెక్టుకు అంగీకరించిందని వార్తలొస్తున్నాయి. అదేమిటో ఈ స్టోరీలో చూసేద్దాం. ప్రెజెంట్ రామ్ చరణ్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు డైరెక్షన్ లో ప్రెజెంట్ చేస్తున్న RC16 ఒకటైతే సుకుమార్ డైరెక్షన్ లో RC17 కి రెడీ అవుతున్నాడు. రామ్ చరణ్ నుంచి రాబోతున్న ఈ 2 సినిమాలపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. ఎస్పెషల్లీ రామ్ చరణ్ యాక్ట్ చేసిన గేమ్ చేంజర్ మిక్స్డ్ టాక్ తో ఫ్యాన్స్ ని అంతగా మెప్పించలేకపోయింది. దీంతో రామ్ చరణ్ నెక్స్ట్ మూవీతో ఫ్యాన్స్ ను అలరించటమే కాదు, భారీ హిట్ కొట్టాలని ఫిక్స్ అయిపోయాడు. దానికి తగ్గట్టే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ యాక్ట్ చేస్తోంది. RC16 మూవీ స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్నట్లు వార్తలు వినిపించాయి. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మూవీ బ్లాక్ బస్టర్. మళ్ళీ వీరి కాంబోలో నెక్స్ట్ సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు ఏ లెవెల్లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. అయితే ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా కూడా ఉంటుందని ఇప్పటికే హింట్స్ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పై దృష్టి పెట్టాడు దర్శకుడు సుకుమార్. గ్లోబల్ ఆడియన్స్ కు చేరువయ్యేలా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని చెబుతున్నారు. RC16 మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే రామ్ చరణ్ సుకుమార్తో RC17 మూవీలో జాయిన్ అయిపోతాడు. బుచ్చిబాబు మూవీ కంటే లెక్కల మాస్టర్ మూవీపైనే ఫ్యాన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఈ RC17 పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే RC17 మూవీ కోసం రామ్ చరణ్ సుకుమార్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్టు సినీ వర్గాల్లో టాక్ వస్తోంది. అయితే RC17 లో యాక్ట్ చేయబోయే ఆ హీరోయిన్ పాన్ ఇండియా లెవెల్లో టాప్ పొజిషన్ లో ఉంది. అయితే తాజాగా చెర్రీ సుక్కు కాంబోలో రాబోయే సినిమా కోసం వరుస హిట్స్ తో జోరు మీదున్న రష్మిక మందనాని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు టాలీవుడ్ సినీ వర్గాల్లో ఓ రూమర్. అయితే ఇప్పటికే వరుస హిట్స్ తో రష్మిక మందన జోరు మీదుంది. అందుకే రష్మికను RC17 లో హీరోయిన్ గా తీసుకుంటే మూవీకి మరింత ప్లస్ అవుతుందని సుకుమార్ లెక్కలేసినట్లు టాక్ వస్తోంది. మరోవైపు రామ్ చరణ్ రష్మిక కాంబోలో ఇప్పటి వరకు మూవీనే రాలేదు. సో వీరి కాంబోలో సినిమా తీయాలని సుక్కు అనుకోవడం, దానికి రామ్ చరణ్ ఓకే చెప్పినట్టు టాక్ వస్తోంది. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా చాలా సమయం ఉండటంతో కథానాయిక విషయంలో లెక్కలు మారే అవకాశం ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎక్కువ శాతం రష్మికకే అవకాశాలున్నాయని ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక టాక్ నడుస్తుంది. RC17 లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో యాక్ట్ చేయబోతున్నారని, ఓ క్యారెక్టర్లో చెర్రీకి జోడీగా రష్మికని ఫిక్స్ చేసినట్టు టాక్. అయితే సుకుమార్ రామ్ చరణ్ కాంబోలో రాబోయే ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించే ఛాన్స్ ఉందని టాక్ వస్తోంది. RC17 పై మేకర్స్ ఇప్పటి నుంచే అంచనాలు భారీగా పెంచేస్తున్నారు. మరి సుకుమార్ చెర్రీ కాంబోతో ఎంత భారీ సక్సెస్ కొడతారో వెయిట్ చేయాలి.